నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంలా మారింది. ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు రావడం మనం చూసాం. అయితే తాజాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో నిప్పాన్ స్టీల్, ఆర్సెల్ఆర్ మిట్టల్ ఈ రెండూ కలిసిన భాగస్వామ్యంతో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారు. ఎంతో తెలుసా, 1,50,000 కోట్ల పెట్టుబడులు. దీనికి సీఎం చంద్రబాబు గారు శంకుస్థాపన కూడా 23వ తారీఖు చేస్తారు. అయితే ఇప్పటికీ మనం చూస్తూ వస్తున్నాం, గత 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అంటేనే పెట్టుబడిదారులు భయపడిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయింది. మరి ఇప్పటివరకు వస్తున్న పెట్టుబడులు ఎక్కడ 99 పైసలకే భూములు ఇస్తున్నారు అని జరుగుతున్న ప్రచారాలకు చెక్ పడుతూ వస్తుంది. కాబట్టి అసలు ఏంటి, కంపెనీ ద్వారా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి, ఏపీ దశ ఏ విధంగా మారబోతుంది, ఇది ఎప్పటికీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, మనం చూస్తున్నాం, అంటే ఇప్పుడు ఇది ఏపీకి రావడం చాలా శుభ పరిణామం. ఇంత శుభ పరిణామాన్ని కూడా కొంతమంది తీసుకోలేకపోతున్నారు. అఫ్కోర్స్ వైసీపీ ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి అంటే, ఉన్న స్టీల్ ఫ్యాక్టరీకి న్యాయం చేయలేకపోతున్నారు, కానీ మళ్ళీ కొత్త స్టీల్ ఫ్యాక్టరీలు తీసుకురావడం అంటున్నారు అని చెప్పి ఇలా విష ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. సో మీరేం చెప్తారు, దీనివల్ల ఏంటి, ఏపీకి ఎంతో ఉపయోగం ఉంది, మరి వాళ్ళు చేస్తున్న ప్రచారాల్లో వాస్తవం ఎంత? ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ అద్భుతంగా నడుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ని దాన్ని మూసేసి ఆ ల్యాండ్లన్నీ అమ్ముకుందామని పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. కానీ కుదరలా. గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు రావటంతో విశాఖ ఉక్కుని ప్రాఫిట్లోకి తీసుకొచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నెస్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు రావడమే ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నెస్ని ఓపెన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 3 బ్లాస్ట్ ఫర్నెస్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ ఉన్నాయి. దాంతో అక్కడ ప్రొడక్షన్ పెరిగిపోయి ప్రాఫిట్లోకి వచ్చింది. అంటే దాన్ని టర్న్ అరౌండ్ అంటారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆయన సొంత కంపెనీలని ఆయన చూసుకున్నంత జాగ్రత్తగా ప్రభుత్వ రంగంలో నడిచే కంపెనీలని చూడ్డు. ఆయనకి అదే అలవాటు, వాళ్ళ నాన్నకు కూడా అదే అలవాటు. కానీ చంద్రబాబు నాయుడికి ఆ అలవాటు లేదు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సింగరేణి కాలరీస్ అప్పట్లో విపరీతమైన నష్టాల్లో ఉండేది. చాలా అసలు భయంకరమైన నష్టాల్లో ఉండేది సింగరేణి కాలరీస్. దాన్ని తీసుకొని టర్న్ అరౌండ్కి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు సింగరేణి కాలరీస్ అద్భుతంగా నడుస్తున్నది అంటే దానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసిన ఫౌండేషన్. ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు అది చాలా కాలం అయింది కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ప్రతి అవకాశాన్ని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి దీన్ని ఏ విధంగా తీసుకురావాలి, చాలామంది రకరకాలుగా చాలా చెప్పారు. క్యాపిటివ్ మైన్స్ లేకపోవటం వల్లే ఈ సమస్య వచ్చింది, వర్కింగ్ క్యాపిటల్ లేకపోవటం వల్ల ఈ సమస్య వచ్చింది, రకరకాల డిమాండ్లు చేశారు. అవన్నీ చూసి ఒక ప్యాకేజీని, కేంద్రం నుంచి ఒక ప్యాకేజీని తీసుకొచ్చి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలో దానికి యాడ్ చేసి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, మొత్తం అక్కడ కరెంటు బకాయిలు, ఆస్తి పన్ను బకాయిలు, ఇటువంటివన్నీ దాదాపు ఒక 2,500 కోట్లు ఉన్నాయి. ఆ 2,500 కోట్లని రైట్ ఆఫ్ చేసి మొత్తం టోటల్ 14,000 కోట్ల రూపాయల ప్యాకేజీతోటి విశాఖ ఉక్కు పరిశ్రమని ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నెస్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఇందులో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఆయనకి చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం అది. ఈయన ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సింగరేణి కాలరీస్ని టర్న్ అరౌండ్కి తీసుకొచ్చాడు అన్న విషయం
ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి తెలియదు, కానీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళకైతే తెలుస్తుంది కదా. అందుకని కేంద్ర ప్రభుత్వ పాలసీని కూడా పక్కన పెట్టి ఒక అవకాశాన్ని ఇచ్చారు, రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఆ రివైవల్ ప్యాకేజీని ఇవ్వటానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా విశాల హృదయంతో ఆమె ఒప్పుకున్నారు. ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి ఆయన 2-3 సార్లు ప్లాంట్ విజిట్ చేసి ఆయన చాలా శ్రమపడ్డాడు. ఆయన కూడా ఆయనకి సపోర్టుగా శ్రీనివాస్ వర్మ, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన నరసాపురం ఎంపీ, ఆయన కేంద్ర సహాయ మంత్రి, ఆయన మొత్తం అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకొని కేంద్రంలో ఫైళ్లు మూవ్ కావటానికి శ్రీనివాస్ వర్మ చాలా కృషి చేశాడు. మొత్తానికి విశాఖ స్టీల్స్ లాభాల్లోకి వస్తూ ఉన్నది, దాదాపుగా వచ్చేసింది. ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది, పెంచుకున్నది, సామర్థ్యం పెంచుకున్నది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంప్లాయీస్ని తీసేస్తున్నారని చెప్పి చాలా గొడవ చేశాడు. అక్కడ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కదా ఉన్నది, అందుకని అక్కడ లోకల్గా ఉన్న కమ్యూనిస్టు యూనియన్లని రెచ్చగొట్టి సమ్మె చేసేదాకా తీసుకుపోయారు. కానీ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఆర్సెల్ఆర్ మెటల్ నిప్పాన్ స్టీల్స్ వాళ్ళ ఈ జాయింట్ వెంచరు వస్తూ ఉంటే ఇప్పుడు ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టారు. విశాఖ స్టీల్ని దాన్ని మళ్ళీ సిక్కి చేయటానికి ఈ స్టీలు పరిశ్రమ తీసుకొస్తున్నారు అని. నేను ఈ సందర్భంగా క్లియర్గా చెప్తున్నాను. విశాఖ ఉక్కు పరిశ్రమ తయారు చేసే వాటి ఉత్పత్తులు వేరు, ఈ ఆర్సెల్ఆర్ నిప్పన్ వీళ్ళ ఉత్పత్తులు వేరు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీ. ఇది ఆర్సెల్ఆర్ మెటల్ నిప్పాన్ ఈజ్ అ స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీ. విశాఖ ఉక్కు రోలర్సు, రాడ్లు అవి తయారు చేసే కంపెనీ. ఈ రెండిటికి 2 ప్రోడక్ట్లు కూడా డిఫరెంటు. స్టీల్ ఫ్యాక్టరీ అనగానే కన్ఫ్యూజ్ చేసేద్దామని ఈ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్సెల్ఆర్ నిప్పాన్ స్టీల్ రాగానే విశాఖపట్నం స్టీల్ మూసేస్తారని చెప్పి ప్రచారం చేస్తున్నాడు దుర్మార్గంగా. కానీ దీని కన్స్ట్రక్షన్లో వాడే ప్రోడక్ట్స్ని విశాఖ ఉక్కు తయారు చేస్తుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించినవి. అందుకని 2 ప్రోడక్ట్లు వేరు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఆర్సెల్ఆర్ నిప్పన్ ఇప్పుడు మీకు 1,50,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు కదా, ఇందులోనే వాళ్ళు ఒక ఇంటిగ్రేటెడ్ పోర్ట్ డెవలప్ చేసుకుంటారు. వాళ్ళే ఒక ఓడరేవుని నిర్మించుకుంటారు. నిర్మించుకుంటే ఏంటి విశాఖ ఉక్కుకి ఏంటి ప్రయోజనం అంటే ఈ ఓడరేవుని విశాఖ ఉక్కు కూడా వాడుకుంటుంది. పైసా పెట్టుబడి లేకుండా విశాఖ ఉక్కు చాలా చీప్లో రా మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకోవటానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి ఏది అంటే చంద్రబాబు నాయుడు వేసే అంటే ఆయన విజనరీ అనేది ఇందుకే. ఆర్సెల్ఆర్ నిప్పాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టించి అక్కడ ఒక క్యాప్టివ్ ఓడరేవుని అక్కడ కట్టించి దాని ద్వారా విశాఖ ఉక్కు లాభపడేలాగా చేస్తూ ఉన్నాడు. ఇది అక్కడ వాస్తవంగా అక్కడ జరుగుతున్నది. అందుకని ఇంకెవడన్నా వచ్చి కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆర్సెల్ఆర్ వాళ్ళది నిప్పాన్ స్టీల్స్ అది వచ్చిన తర్వాత ఇది మూసేస్తారండి అని ఎవడన్నా చెబితే నమ్మమాకండి. సార్ డివిఎస్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది ఎప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నా అని చెప్పి ఒకసారి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆయన కట్టకపోయేసరికి ఆయన చెల్లెలు షర్మిలాని క్వశ్చన్ చేసింది, ఏంటి కడపకి స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొస్తానన్నావు దాన్ని ఊసలేదు అని. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు వస్తున్న స్టీల్ ఫ్యాక్టరీల మీద ఇలాంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే 5 ఏళ్ళు మనం చూసాం, భయంతో అసలు ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రాకపోతే ఇప్పుడు వస్తున్న వాటి మీద అంటే వాళ్ళను కూడా భయపెట్టే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో నిజమెంత? మరి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మాట్లాడే హక్కు ఉందంటారా? స్టీల్ ప్లాంట్ కడపలో తెస్తానన్నావు, సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టావేంటన్నా
ఆ రోజు ఏంటంటే సెటిల్మెంట్స్, సీఎం ఆఫీస్ని సెటిల్మెంట్స్ ఆఫీస్గా మార్చాడు. కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేశారు. స్టీల్ ప్లాంట్ పారిశ్రామికవేత్త ఏదో కేసు ముంబైలో, దాన్ని కౌంటర్ కేసు ఇక్కడ పెట్టించి ఏంటి ఆమెని, ఆమె తల్లిని, ఆమె తండ్రిని, ముగ్గురిని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చారు. 43 రోజులు చిత్రహింసలు పెట్టారు. అదంతా ఎవరు చెప్పారు? విశాల్ గున్ని చెప్పాడు. అప్రూవర్గా మారి విశాల్ గున్ని నాకేం తెలుసు, నన్ను సీఎం ఆఫీస్కి పిలిపించారు, అక్కడ మా బాస్ ఉన్నాడు, ఎవరు కాంతిరాణ టాటా, ఆయన బాస్ ఉన్నాడు, ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు, నన్ను మరి వాళ్ళే బుక్ చేశారు టికెట్స్ కూడా, నాకు తెలియదు అసలు, ఎఫ్ఐఆర్ కాకముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి మరి ఆమెను పట్టుకొచ్చారు. అది తిట్టిందనమాట షర్మిల. ఏది అప్పుడు ఆ విక్రాంత్ రెడ్డిది కూడా అదేగా, కాకినాడ పోర్టు, కాకినాడ సజ్జు సెటిల్మెంట్ కూడా సీఎం ఆఫీస్లో, కేవీ రావుని బెదిరించిన కేసు కూడా. అంటే అదే అన్నది, స్టీల్ ప్లాంట్ దేవుడెత్తుకుపోయాడు, సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టావేంట్రా అని తిట్టిందనమాట. ఇప్పుడు మళ్ళా స్టీల్ ప్లాంట్స్, ఇప్పుడు సెటిల్మెంట్లు లేవు. ఇప్పుడు సెటిల్మెంట్ చేయడానికి ప్లేస్ లేదు, జగన్ లేడు. ఇప్పుడు సెటిల్మెంట్ల డాన్ కదా, కింగ్ కదా, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇప్పుడే సత్యమూర్తి గారు చెప్పారు, ఆర్సిలార్ స్టీల్, ఇప్పుడు ఆ మెటల్ కంపెనీ అదేంటది అసలు, స్టీల్ క్యారిడార్ అన్నమాట. ఇవాళ ఉత్తరాంధ్ర నీకు అనకాపల్లి నుంచి విశాఖపట్నం దాకా అక్కడ ఒక స్టీల్ కారిడార్ డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఒక డేటా క్యారిడార్గా, ఒక ఐటీ క్యారిడార్గా, ఒక స్టీల్ క్యారిడార్గా అనమాట. అంటే స్టీల్ ట్విన్ సిటీస్ అవుతున్నాయి, ఇటు అనకాపల్లి అటు విశాఖపట్నం. ఒక్క ఉత్తరాంధ్రలోనే ఈ 20 నెలల్లోనే ఒక 6 లక్షల ఉద్యోగాలు. అంటే వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? 20 లక్షల ఉద్యోగాలు ఏమో తేవాలనేది వీళ్ళ లక్ష్యం. ఇప్పటికే 23 లక్షలు ఎంఓయూలు చేసేసుకున్నారు. అంటే 3 ఎకనామిక్ క్లస్టర్స్గా తీసుకున్నారు. విశాఖ ఎకనామిక్ డెవలప్మెంట్ క్లస్టర్గా, మళ్ళీ అమరావతి అదొక ఎకనామిక్ క్లస్టర్గా, నెక్స్ట్ తిరుపతి ఒక ఎకనామిక్ క్లస్టర్గా, 3 చోట్ల 3 ఏళ్ళు ఎంత 21 లక్షలు. అంటే ఉత్తరాంధ్రలో విశాఖ బేస్గా ఒక 7 లక్షల ఉద్యోగాలు తేవాలనేది వీళ్ళ లక్ష్యం. ఇప్పుడు దీంట్లోనే 1 లక్ష ఉద్యోగాలు వస్తాయంటున్నారు. ఏది? ఆర్సిలార్ స్టీల్ మెటల్. దీంట్లోనే 1 లక్ష ఉద్యోగాలంటే మరి 1.5 కోట్ల పెట్టుబడులు. అంటే మొన్న మనం చూసాం ఏంటి, వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్ కూడా శంకుస్థాపన, నెక్స్ట్ మంతే. ఇప్పుడు ఈ మంత్లో ఇది, మరి ఏప్రిల్లో అది పెడుతున్నటువంటి దీంట్లో దాని మీద కేసు వేయించాడు. దేని మీద? గూగుల్ డేటా సెంటర్ మీద కేసు వేయించాడు కదా జగన్మోహన్ రెడ్డి, సొంత ఎంపీతోటే వేయించాడు. మరి దీని మీద కూడా వేయించాడా? రేపేపిస్తాడా? రేపు ఇంకా ఛాన్స్ ఉండదులేండి, మొన్ననే కోర్టు తిట్టి పంపించింది కదా. రేపే శంకుస్థాపన కూడా. అంటే తిట్టినా మనకు సిగ్గు ఉండదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా వాళ్ళు మీడియంలో, ఏది సాక్షి ఛానల్ లేకపోతే పత్రికలో, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో తిరుపతి వెళ్ళారు, వాళ్ళ మనవడిది ఏదో అక్కడ పుట్టినరోజు, ఆయన ప్రతి సంవత్సరం ఒక 44 లక్షలు ఏమో అన్నప్రసాదాలకు ఇస్తారు. 12 ఏళ్ళుగా అలా ఇస్తూనే ఉన్నారు దేవాంశ్ పుట్టినప్పటి నుంచి. ఇవాళ అక్కడ ఒక 25 కోట్లతో ఆ ల్యాబ్ ఏదో ఓపెనింగ్. ఇప్పటివరకు ఎక్కడ అలాంటి హై అండ్ టెక్నికల్ ల్యాబ్ లేదని ఏది అక్కడ అదే కల్తీ నెయ్యి, అక్కడ ఇటువంటి సరుకులు ఇక కల్తీ అక్కడ స్వామివారికి అమ్మటానికి వీలు లేకుండా పరీక్షలు, అన్ని రకాల పరీక్షలు. ఆ ల్యాబ్ ఆయన ఓపెన్ చేస్తుంటే 25 కోట్లు ఏమనుకుంటా. ఇక్కడ ఏడుపులు, క్రెడిట్ చోరీ అంటాడు. ఏడుపు భారీ ఎత్తున. ఏది క్రెడిట్ చోరీ? కేసులు కదా క్రెడిట్ నిధి. కేసులు ఏం చే క్రెడిట్. ఇప్పుడు చంద్రబాబు ఎప్పుడన్నా నువ్వు తెచ్చే పరిశ్రమ మీద ఏదన్నా కేసు వేయించాడా? లోకేష్ గారు పిలుపునిచ్చారు కదా, మీకు కూడా ఏమన్నా తెలిసిన కంపెనీలు ఉంటే తీసుకురండి అని చెప్పి వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవచ్చు కదా, ఆయన డబ్బు బోల్డ్ ఉంది, వాళ్ళే ఇప్పుడు పెట్టిన పరిశ్రమలు కాకుండా ఇంకా పెట్టుబడులు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనం అంటుంది అదే, కేసులు లేకపోతే అడ్డుకోవటం వచ్చే పెట్టుబడులు. అరే ఇప్పుడు ఆ టీసీఎస్ మీద కేసు వేసాడు. ఎలా ఇస్తావు నువ్వు భూమి, ఎకరం 99 పైసలకే అంటాడు.
కాగ్నిజెంట్ మీద వేయించాడు, లులు మీద వేయించాడు, గూగుల్ డేటా సెంటర్ మీద వేయించాడు. అంటే ఎంతమంది ఎన్ని రకాల కోర్టులు అక్షంతలు వేస్తున్నా కానీ ఇతను పట్టు వదలని జగన్మార్కుడిలాగా ఈ కేసులు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకటి ఇక్కడ ప్రజల్లో కూడా చర్చ. అభివృద్ధి ఇవాళ బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు, విధ్వంసానికి వినాశనానికి బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి. ప్రజలది తప్పు లేదు. ప్రజలేంటి, జగన్కు కూడా అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వేం చేశావు? తరిమేశావు. అదేమంటే అసలు సజ్జల రామకృష్ణారెడ్డే చెప్పాడు మేమే వాళ్ళని తరిమేశామని. బహిరంగంగా మీడియాతో చెప్పాడు ఏమని, అమర్ రాజాని మేమే తరిమేశాం. అరే ఏం జరిగింది? ఇంకొక పని చేశాడు. ఆ కడపలో బ్రాహ్మణి స్టీల్స్కి 3 సార్లు శంకుస్థాపన చేశాడు. ఏది జిందాల్ దానికి కూడా చెల్లి పెళ్ళి అంటారు కదా, చెల్లికి మళ్ళీ పెళ్ళి, అదేదో భరణి ఏదో డైలాగ్ అనుకుంటాను. అంటే అది తిట్టింది, అసలు సొంత చెల్లే తిట్టింది. ఎవరిని, ఏంట్రా ఈ శంకుస్థాపనలు చేసిన దానికే మళ్ళా శంకుస్థాపనలు అంటే అది కదా జగన్ క్రెడిట్. దాన్ని ఎవరు చోరీ చేస్తారు? మనం మెగా డిఎస్సీ మీద కేసులు వేపిస్తాడు, కానిస్టేబుళ్ళు భర్తీ కాకుండా పోస్టులు కేసులు వేపిస్తాడు, వెల్ఫేర్ స్కీములు అమలు కాకుండా కేసులు వేపిస్తాడు. ప్రతి దానికి అతనికి ఒకటే నమ్ముకున్నాడు అనమాట, డబ్బు ఉంది, ఆ డబ్బుకి లోబడి వాదించే లాయర్లు ఉన్నారు, ఇక కేసులు అన్నటువంటి దీంట్లో ప్రజలు కూడా వాళ్ళ చైతన్యవంతులు కావాలి. ఏది, ఇటువంటి వాళ్ళని అసలు సామాజిక బహిష్కారం చేయాలి, వాళ్ళు సోషల్ బాయ్కాట్ చేయాలి ఈ పార్టీని, ఈ నాయకుల్ని. ఎందుకంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చాలా నష్టపోయింది. 30 ఏళ్ళు వెనక్కిపోయినటువంటి రాష్ట్రం మొత్తానికి ఇప్పుడు ఎట్లా ఏంటి ట్రాక్ ఎక్కింది. ఇంతకుముందు వెంటిలేటర్ మీద ఉంది ఈ రాష్ట్రం. అట్లాంటిది వెంటిలేటర్ లేకపోయినా ఇవాళ బ్రహ్మాండంగా మరి ఇవాళ నిలబడగలిగిందంటే దీన్ని ఇవాళ మరి డబుల్ ఇంజన్ సర్కార్ స్పీడ్తో పరుగులు దించుతున్నారు. మనం పెట్టుబడుల గమ్యస్థానంగా మరి సెమీ కండక్టర్స్ హబ్ వస్తుందంట విశాఖపట్నంలోనే. ఇవాళ చూశాను, ఏదో సెమీ కండక్టర్స్ ప్లాంట్ కూడా పెడుతున్నారు 2345 కోట్లతో. అంటే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అనగానే ఎన్ని డేటా సెంటర్లు వస్తున్నాయి, ఎంతమంది దాని చుట్టూతా కంపెనీలు వస్తున్నాయి. అటు రిలయన్స్ డేటా సెంటర్, బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్. అంటే ఒక్క డేటా సెక్టార్లోనే నీకు 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి ఉత్తరాంధ్రాలు. అంటే ఒకప్పుడు వలసల ఆంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు వలసపోయేవాడు. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఏ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ గదిలిచ్చినా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఏంటంటే శ్రీకాకుళం అంటాడు, విజయనగరం అంటాడు. ఈ వలసలిక భవిష్యత్తులో ఉండవన్నమాట. ఎందుకంటే అక్కడే స్థానికంగానే వీళ్ళకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు దగ్గర నీకు ఒక 25 లక్షల మంది వలసపోతారు ఆ ప్రాంతం నుంచి. ఇది ఇప్పటివరకు తీసుకున్నట్లయితే ఆ లేబర్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ చూస్తే వాటన్నిటికీ వాళ్ళు అడ్డుకట్టబడాలంటే అటు శ్రీకాకుళం, ఇటు విజయనగరం, ఇటు విశాఖపట్నం 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం. సార్, ఇప్పుడు సార్ అన్నట్టు 62,000 కోట్లతో సెమీ కండక్టర్ చిప్ కంపెనీ కూడా రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. నిజంగా అది కూడా చాలా పెద్ద భారీ లెవెల్లో ఉద్యోగాలు వస్తాయి. అండ్ ప్రపంచంలో కూడా ఎక్కడ చిప్ కంపెనీ తయారు చేసే కేంద్రాలు లేవు, ఆంధ్రప్రదేశ్లోకి రావడం శుభపరిణామం అంటున్నారు. సో డెవలప్మెంట్ అంతా కనిపిస్తుంది. కానీ మీరు గమనించుంటే నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో కొంచెం కొద్దిపాటి వర్షాలు పడితే కొంతమంది బురదని అదంతా కూడా వీడియో రికార్డ్ చేసి ఇదేనా డెవలప్మెంట్ అంటే అని చెప్పి కూడా ప్రచారం చేయడం మనం చూసాం. ఎలా చూడొచ్చు అంటారు? అంటే వీళ్ళకి ఇప్పుడు వీళ్ళ ఏడుపుకి అంతు లేదు. నీకు 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రోడ్ల మీద తట్టెడు మట్టి వేయని నువ్వు ఇప్పుడు వెళ్ళి చూసిరాపో. మొత్తం రోడ్లన్నీ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఎన్ని వర్షాలు పడుతున్నాయి. మామూలుగా ఆ వర్షాలకైతే రోడ్లు కొట్టుకుపోవాల్సిన అంత ఉధృతంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. అయినా సరే క్వాలిటీ మెటీరియల్ వాడటం వల్ల చాలా వరకు రోడ్లు చక్కగా ఉంటూ ఉన్నాయి. ఇంకా నిన్నగాక మొన్న ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నాడు,
రూరల్ రోడ్స్ తోటి నేను ఇంకా సాటిస్ఫాక్షన్ కాలేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేసినా పర్వాలేదు, మీరు ఏం చేసినా ఓకే, నాకు అంతా బాగా కనపడుతుంది అనకుండా ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రాక్టికల్గా ఎట్లా ఆలోచిస్తున్నాడో చూడండి. ఎట్లా ఏ విధంగా ఆలోచిస్తున్నాడో, రూరల్ రోడ్స్ ఇంప్రూవ్మెంట్ ఇంకా జరగాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? మెయిన్గా ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ నెట్వర్క్ పర్ఫెక్ట్గా ఉంటే అది డెవలప్మెంట్కి ఉపకరిస్తుంది అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. అందుకని రోడ్డు నెట్వర్క్ మీద ఆయన అంత కాన్సన్ట్రేట్ చేసేది. ఇదే జగన్మోహన్ రెడ్డి కేంద్రం నేషనల్ హైవే ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇస్తానంటే తెచ్చుకోవడం చేతగాల. వాళ్ళు మేము 80% గ్రాంట్ ఇస్తామయ్యా, నువ్వు ఒక 20% పెట్టుకో అంటే వద్దు సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్ అని చెప్పి చేతులు ఎత్తాడు. 2 చేతులు కాదు, ఆ పక్కన ఉన్న వాళ్ళ చేతులు కూడా ఎత్తాడు. రైల్వే లైన్ వద్దని లేఖ రాశాడని వాళ్ళ చెల్లె తిట్టింది. నాన్న తెచ్చాడు రైల్వే లైను, ఏది రాయలదుర్గం, బెంగళూరు, వీళ్ళ ఊరు మీదగానే పోయేది. ఆ రైల్వే లైన్ వద్దని లేఖ రాశాడు. ఎందుకో తెలుసా? అది ఇదివరకు ఏంటంటే రైల్వే వాళ్ళు వచ్చి వాళ్ళే మొత్తం ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేశారు. ఇట్లా చేస్తే అది వైబుల్గా లేని రూట్లలో రాజకీయ కారణాలతోటి వేసుకుంటున్నారని చెప్పి వాళ్ళు ఒక ఫిట్టింగ్ పెట్టారు. నువ్వు ఆ భూసేకరణ చేసి నువ్వు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇస్తే మేము లైన్ వేస్తామని పెట్టారు ఫిట్టింగ్. అంటే 50% మీరు పెట్టుకుంటే 50% మేము పెట్టుకుంటామని వచ్చారు. 50% పెట్టాలి కదా. మన ముఖం చూసి ఎవడు ల్యాండ్ ఇవ్వడు కదా, భూసేకరణ మనం చేయలేం. చంద్రబాబు నాయుడు అయితే ఆయన అమరావతి కోసం భూ సమీకరణ చేశాడు. మన ముఖం చూసి ఎవడు ఇస్తాడు ల్యాండ్? భూసేకరణ చేయరు, భూ సమీకరణ చేయరు, భూ కబ్జా చేస్తారు. భూ కబ్జా అయితే ఈజీగా చేస్తాడు. దానికోసం ఒక చట్టం తెచ్చి మరీ చేస్తాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి వల్ల కాక, అతనికి వీలు కాక రైల్వే లైన్లు వదులుకున్నాడు, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ వదులుకున్నాడు. అంటే నాకే భూమి సాల్టం లేదు రాష్ట్రంలో, కొట్టేద్దాం రైల్వే లైన్కి నేను ఎక్కడ ఇస్తాను? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు చెప్పుకోవాలి అంటే మనకి టైం కూడా సరిపోదు. విశాఖలో రైల్వే జోన్ పెట్టాలంటే విశాఖ వాళ్ళ రైల్వేస్కి 56 ఎకరాలు ఇవ్వాలి. ఆ 56 ఎకరాలు కూడా ఏంటి, నువ్వేదో పెద్ద తీసుకొచ్చి నీ భూమి ఇవ్వటం కాదు. అక్కడ రైల్వే ల్యాండ్ని ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ వాడుకుంది, దానికి కాంపెన్సేషన్గా ఇంకో ల్యాండ్ ఇవ్వాలి. ఈ 5 ఏళ్ళు అటు టైంపాస్ చేశాడు తప్ప విశాఖ రైల్వే జోన్కి స్థలం ఇవ్వలేకపోయాడు. 53 ఎకరాలు 56 ఎకరాలు ఇవ్వలేకపోయాడు. చంద్రబాబు నాయుడు రాగానే ఫస్ట్ మంత్ దానికి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చేశాడు. ఇప్పుడు రెడీ అయిపోయింది, బిల్డింగ్ కూడా కట్టేశారు, రెడీ అయిపోయింది. అది క్రెడిట్ చోరీ అంటాడు. అదంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి క్రెడిట్ చోరీ, అది నేను పెట్టాను అంటాడు. నువ్వు పైగా దానికి ఆ లైన్ కలపలేదు, ఈ లైన్ కలపలేదు అని చెప్తాడు. నువ్వేం చేసావు? 5 ఏళ్ళు ఏం చేసావు? ఇది అంతే. నువ్వు బ్రాహ్మణి స్త్రీలు పెట్టావా? కడపలో పెట్టావా? 3 సార్లు నువ్వు శంకుస్థాపన చేసి వచ్చావు కదా, పెట్టావా? ఇప్పుడు ఆర్సిఎల్ఆర్ మెట్టలు వచ్చి ఇక్కడ పెడుతూ ఉంటే దీని మీద ఏడుపు, వల్ల ఏడుపు. నీకు రాదు, నీకు చేత కాదు, నీకు చేతగాని విషయాల జోలికి పోమాక. నువ్వు ఏ జోలికి వెళ్ళాలి? బాబాయ్ మర్డరు, తల్లికి శటకోపం, తల్లి మీద కేసు వేయటం, చెల్లెలకి శటకోపం పెట్టడం, ఆస్తులు ఇవ్వకుండా, ఇటువంటి వాటికి జోలికి నీ క్రెడిట్ ఎవడు తీసుకోడు. ఎవడికి అసలు చెల్లి మీద ఎవడు ఫైట్ చేస్తాడు, తల్లి మీద ఎవడు కోర్టుకు వెళ్తాడు, సొంత బాబాయిని ఎవడు చంపుకుంటాడు, ఎవరు చేయరు. నీ క్రెడిట్ నీకే. తిరుపతిలో ల్యాబ్ పెడితే ఆ ల్యాబ్ నేనే పెట్టించాను అంటాడు. ఎప్పుడు పెట్టించావు? భోగాపురం ఎయిర్పోర్టు నేనే కట్టాను అంటాడు. ఇప్పుడు భోగాపురం చుట్టూతో భూములు కబ్జా చేసింది నీ క్రెడిట్. ఎవరైనా జవహర్ రెడ్డి, ఆయన ఎవరో మూర్తి యాదవ్ ఎవరు ఉంటాడు, ఆయన చెప్పాడు, క్లియర్ గా చెప్పాడు. రోజు ప్రెస్ మీట్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసేవాడు. అంటే ఆయన కడదాం అనుకునేసరికల్లా ప్రభుత్వం మారిపోయిందని వాళ్ళ వాదన సార్. మీకు కడదాం అనుకున్నా అది పనులు స్టార్ట్ చేయబోయేసరికి ప్రభుత్వం మారిపోయింది,
ఏది ఆయన కబ్జా నెక్స్ట్ చంద్రబాబు గారు వచ్చి నేను క్రెడిట్ కబ్జా కొట్టేశారు. చేద్దాం అనుకున్నాను, ప్రభుత్వం మారిపోయింది, కబ్జా చేయలేకపోయానన్నా. అంటే ఇవాళ ప్రజల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఏం చేశావు? నువ్వెందుకంత తేలేకపోయావు? ఆర్సిలార్ స్టీల్ మిటల్ కంపెనీ నువ్వే చేయొచ్చు కదా ఈ పని. అసలు హామీ ఇచ్చింది చేయొచ్చు కదా సార్. ఫస్ట్ ఇదంటే హామీ ఇచ్చింది లేదు, ఇచ్చిందైనా చేయాలి కదా. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంటు నువ్వెందుకంత తేలేకపోయావు? 14,500 కోట్లు కేంద్రం నుంచి. ఈయన కన్నా నీకు ఇంకా 11 మంది ఎంపీలు ఎక్కువ. 11 మంది ఎంపీలు ఉన్నా నువ్వు సాధించలేకపోయావు. వీళ్ళేంటి కేవలం 21 మంది ఎంపీలతో ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి మరి 14,500 కోట్లు అందులో సాధించారు. ఆశ్చర్యం ఏంటంటే సార్, స్టీల్ ప్లాంట్ అక్కడ నుంచి లేకుండా ఎత్తేద్దాం విశాఖలో అన్న వ్యక్తే వచ్చి ఇప్పుడు దాని గురించి పోరాడుతున్నారు అంటే అసలు నిజంగా ప్రజలు నమ్ముతారనుకుంటారో మరి ఏమనుకుంటారో. అది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పాలి. ఆయన పాపం ఆయనే చెప్పాలి. ఆయన ఇప్పటికే చెప్పాడు పాపం. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే అతనికి పైగా ఇంకొకటి మొన్న ఒకటి చెప్తూ ఉన్నాడు, నాకు అద్భుతమైన ఐడియాలు వస్తాయి, చంద్రబాబుకి ఎందుకు రావు అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా పరిపాలన చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోతున్నా అని తనకు తాను చెప్పుకుంటాడు. చర్చించుకుంటున్నారంట. అంటే ఏంటి, చంద్రబాబు వాళ్ళ అమ్మ మీద కేసు వేయించలేకపోయాడా? వాళ్ళ చెల్లెళ్ళు ఆస్తి లాక్కోలేకపోయాడా? వాళ్ళ బాబాయిని చంపుకోలేకపోయాడా? హంతకుల్ని కాపాడలేకపోయాడా? హంతకులకి టికెట్లు ఇవ్వలేకపోయాడా? ఎర్రచంద్రం స్మగ్లర్లకి టికెట్లు ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డికి అతనికి ఒక్కటే ఏంటంటే ఉక్రోషం. భరించలేకపోతున్నాడు. ఇంత డెవలప్మెంటు, ఇంత కొత్త పరిశ్రమలు రావటం, గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావటం, క్వాంటమ్ కంప్యూటింగ్ అక్కడ రావటం, ఈ ఇండస్ట్రియల్ కారిడార్సు, ఈ అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ప్లస్ కొత్త రైల్వే లైన్లు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ వస్తూ ఉంటే భరించలేకపోతున్నాడు, చూసి తట్టుకోలేకపోతూ ఉన్నాడు. అందుకని రకరకాల ఆరోపణలు చేసుకుంటూ టైంపాస్ చేసుకున్నా పర్వాలేదు కానీ మరీ నీచంగా కేసులు వేయిస్తూ ఉన్నాడు. న్యాయస్థానాల్లో కేసులు వేయించి న్యాయస్థానాల టైంని వృధా చేస్తూ ఉన్నాడు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ మీద నువ్వు కేసు వేసావు, తిట్టారు. విశాఖపట్నంలో మీకు ఒక చెప్పాలి డివిఎస్ గారు, విశాఖపట్నంలో ఈ మొత్తం భూములన్నీ కూడా 99 పైసలకి పంచి పెడుతున్నారు, పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతున్నారు అని ఈ జగన్మోహన్ రెడ్డి రకరకాల ఎలిగేషన్లు చేశాడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకు వచ్చి వలవలవల ఏడ్చుకుంటూ ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టారు. దాని మీద కోర్టులో కేసులు వేశారు. కోర్టులో కేసులు వేస్తే ఈ టీసీఎస్కి వీటికి ఇస్తున్నారు, ల్యాండ్లు ఇస్తున్నారంటే కోర్టు చెప్పింది, రాష్ట్ర హైకోర్టు ప్రత్యేకంగా స్పెషల్గా చెప్పింది, టీసీఎస్కి ల్యాండ్ ఇస్తే మీరు ఎందుకని అట్లా ఏడుస్తారు, ల్యాండ్లు ఇవ్వకపోతే కంపెనీలు ఎట్లా వస్తాయా, అట్లా కంపెనీలు రాకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎట్లా జరుగుతుందయ్యా అని చెప్పి రాష్ట్ర హైకోర్టు క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళు వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను కొట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటే నేను స్వప్రయోజనాల వ్యాజ్యం అంటే దాన్ని పిల్ అంటారు కాబట్టి నేను అట్లా చెప్పాను. నేను పిల్ అన్ను జిల్ అంటారు. జగన్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన తర్వాత ఆ పిటిషన్లు వేసి అంత చేసిన తర్వాత కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అదే విషయం మీద మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. కోర్టులో కేసు ఓడిపోయిన అదే అడ్వకేటు బయటకు వచ్చి 950 బినామీ కంపెనీలకి 99 పైసలకే ప్రభుత్వ భూములు కేటాయించారు అని చెప్పి 950 బినామీ కంపెనీలకి, చంద్రబాబు నాయుడు బినామీ కంపెనీలకి ల్యాండ్ కేటాయించాడు 99 పైసలకి అని చెప్పి వీళ్ళు వచ్చి బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. 99 పైసలకి ఇచ్చింది 6 కంపెనీలే.
950 కంపెనీలు అని చెప్తున్నారు. ఆ 6 కంపెనీలు కూడా నేను పేర్లు చదువుతాను, మీరు వినండి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. రహేజా కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ 2000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారు. మదర్సన్ గ్రూప్ వీళ్ళకి 3.55 ఏకర్స్ ఇచ్చారు. ఇంకొకటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది సెమీ కండక్టర్ పరిశ్రమ. ఇందాక డివిఎస్ గారు చెప్పిన ఆ సెమీ కండక్టర్ దాన్ని ఇదనమాట. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ లాగా తీసుకొని సెమీ కండక్టర్ ఇండస్ట్రీని మనం ప్రమోట్ చేయాలి, కొరియా భాగస్వామ్యం. అంటే వెంటనే చంద్రబాబు నాయుడు నేను పెట్టుకుంటానండి అంటే ఇచ్చారు. దానికి 99 పైసలకి ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గం తీర్మానం ప్రకారం ఈ 6 కంపెనీలకి మాత్రమే 99 పైసలకి ఇచ్చారు. ఒక కంపెనీకి రూపాయికి ఇచ్చారు, మిగిలిన వాటికి 99 పైసలకి. ఈ కంపెనీల్లో ఇప్పుడు నేను చెప్పాను ఎంత పెట్టుబడి పెడుతున్నారో చెప్పాను, ఎంత ప్రెస్టీజియస్ కంపెనీలో పేర్లు కూడా చదివి వినిపించాను. మొత్తం 6 కంపెనీలకు ఇస్తే 950 బోగస్ కంపెనీలకి ఇచ్చారని ప్రచారం చేస్తున్న వీళ్ళని ఏమనాలి? అంటే 944 కంపెనీల జాబితా సాక్షిలో ప్రచురించమను. నీకు అంటే సార్ ఇప్పుడు రాజకీయ పరంగా లోకేష్ గారు కూడా ఒక సవాల్ విసిరారు. నేను 99 పైసలకి భూమి ఇచ్చాను అని మీరు నిరూపిస్తే అప్పుడు ఒక కంపెనీ గురించి ప్రచారం జరిగింది. నా రాజకీయాన్ని నేను వదులుకుంటాను, ఉర్సా కంపెనీ గురించి. దానికి సమాధానం లేదు. ఇట్లా కోర్టుకేసినా కూడా వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. అయినా సరే వచ్చి చెప్తున్నారు. అవును, నీకు ఈ 6 కంపెనీలకి జియో నెంబర్లు కూడా చెప్తాను నేను, ఎప్పుడిప్పుడు ఇచ్చింది కూడా చెప్తా. ఇవి కాకుండా ఇంకేమన్నా ఇచ్చారా నువ్వు చెప్పు, నీ సాక్షి పేపర్లో ప్రింట్ చేయి, డిబేట్ చేద్దాం. అసెంబ్లీకి వెళ్ళవు కదా, నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు కాబట్టి నీ సాక్షి పేపర్లో ప్రింట్ చేయి. ఈ 6 కాకుండా ఇంకేమన్నా చేస్తావా నువ్వు చెప్పు. ఇటువంటి బోగస్ ప్రచారాలు చేసుకుంటూ, బోగస్ వార్తలు స్ప్రెడ్ చేసుకుంటూ, బోగస్ సోషల్ మీడియా పోస్టులు క్రియేట్ చేసుకుంటూ ఎంతకాలం బతుకుతావు, ఎంతకాలం రాజకీయం చేస్తావు? ఇది ప్రధానమైన ప్రశ్న. ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంటే చూడలేవు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ధర్మాన ప్రసాదరావు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా సీనియర్ మోస్ట్, రాజశేఖర్ రెడ్డి టైంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశాడు. చాలా కాలం పాటు సమైక్య ఆంధ్రాలో మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఒకసారి అసెంబ్లీలో మాట్లాడాడు. ఎంతో ఆవేదన చెందాడంటే, ఉత్తరాంధ్ర అన్యాయం అయిపోతున్నది, ఉత్తరాంధ్ర డెవలప్ కావటం లేదు, ఉత్తరాంధ్ర డెవలప్ కాకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి అని చెప్పి వలవల ఏడ్చాడు ఆ ధర్మాన ప్రసాదరావు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి పంచన చేరటానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడో లేదో తెలీదు. ఇప్పుడు రా ధర్మాన ప్రసాదరావు, వచ్చి ఇప్పుడు చెప్పు, ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతున్నదా లేదా చెప్పు. ఇప్పుడు చెప్పు వచ్చి. జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ని విశాఖపట్నం షిఫ్ట్ చేసుకోవడానికి వీలుగా నువ్వు వచ్చి ఆ రోజున ఉత్తరాంధ్ర గురించి నువ్వు కపట ప్రేమను ఒలకబోసావు కదా. నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం పెద్ద పోర్ట్ఫోలియోలు నిర్వహించిన నువ్వు ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయకుండా ఆ తర్వాత వచ్చి నువ్వు ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పావు కదా. ఈ రోజున రా, ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుందో లేదో చెప్పు, వచ్చి చెప్పు. ఈ పరిశ్రమలు ఇవన్నీ స్టీల్ ఫ్యాక్టరీ ఇవే కాదు, విశాఖ ఉక్కుని ఇది చేయటం, ఎన్టీపీసీ, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్లు ఇన్ని వస్తున్నాయి కదా, టీసీఎస్, కాగ్నిజెంట్, విశాఖపట్నం మొత్తం ఉత్తరాంధ్ర ఎంత ఇదిగా మారబోతున్నది అంటే ఇటువంటి మారుతున్నది కదా, నీ కళ్ళ ముందరే కనపడుతున్నది కదా. భోగాపురం ఎయిర్పోర్టు నీకు రేపు ఎల్లుండో ఇనాగ్రేట్ చేస్తున్నారు కదా. రా ఇప్పుడు మాట్లాడే, ఉత్తరాంధ్ర డెవలప్ కాలేదు, మేము అందరం చేయలేకపోయాం,
మేము అందరం చవటలం అని చెప్పు ఇప్పుడు రా వచ్చి చెప్పు. పుష్కలంగా పెట్టుబడులు వచ్చి జాబ్ క్రియేషన్ జరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా టెక్నికల్గా, అంటే ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వీళ్ళు టెక్నికల్గా రెడీ కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా పెడుతూ ఉంటే సైమల్టేనియస్గా ఇంత చేస్తూ ఉంటే వచ్చి మాట్లాడరా మీరు? విషం కక్కుతారా? రా ఇమ్మీడియట్గా ధర్మాన ప్రసాదరావు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పాలి. ఎందుకు అంటే జగన్ ఫెయిల్ అయ్యాడు కదా, అక్కడ ఫెయిల్ అయ్యాడు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వీళ్ళిద్దరూ ఉత్తరాంధ్రకి సీనియర్ మోస్ట్ లీడర్లు కదా. రండి, వీళ్ళిద్దరూ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వీళ్ళిద్దరూ ఆ పార్టీకి రాజీనామా చేయాలి, రాజకీయాల నుంచి విరమించాలి. నిజంగా ఉత్తరాంధ్ర శ్రేయస్సు గనక కోరేవాళ్ళు అయితే, వీళ్ళు గనక ఉత్తరాంధ్ర మీద వీళ్ళకి గనక చిత్తశుద్ధి గనక ఉంటే ఇవాళ వైసీపీలో ఒక్కడు మిగలడు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పెట్టుబడుల జాతర, అక్కడ వస్తున్నటువంటి ఈ కంపెనీల యొక్క ఈ వెల్లువ, ఈ ఉద్యోగాల కల్పన, వాళ్ళు ఏంటి అసలు ఉన్న 2 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కవు. రాబోయే ఎన్నికల్లో మొన్న మనం చూసాం 32 సీట్లకి అతను ఎన్ని గెలిచాడు? 2 గెలిచాడు. ఇప్పుడు ఆ 2 సీట్లు కూడా ఇక వచ్చే అవకాశమే లేదనమాట. ఇప్పుడు 20 నెలలుగా ఇక్కడ పెట్టుబడుల జాతర జరుగుతుంది. మనం చూసాం ప్రధాని మోడీ విశాఖపట్నం వచ్చారు, గ్రీన్ హైడ్రోజన్ హబ్, అక్కడేంటి 1,50,000 కోట్లతో ఆయన శంకుస్థాపన చేశారు. ఆయనే అమరావతి వచ్చారు ప్రధాని మోడీ, అక్కడ అమరావతి మరి అక్కడ 1,00,000 కోట్లతో శంకుస్థాపన చేశారు. బ్రహ్మాండంగా ఇవాళ అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. అటు హైకోర్టు, లేకపోతే సెక్రటేరియట్, అసెంబ్లీ, శాశ్వత భవనాల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, ఏది అక్కడ అమరావతిలో సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెన్ చేసి పారేశారు. మొన్న అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న లాస్ట్ మంతే క్వాంటమ్ వ్యాలీకి అక్కడ శంకుస్థాపన, ఐబిఎంను టీసీఎస్ వాళ్ళది క్వాంటమ్ వ్యాలీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చారు. పోయిన నెలలోనే దానికి శంకుస్థాపన, ఈ నెలలో ఆర్సిలార్మిట్టల్ స్టీల్ కంపెనీకి శంకుస్థాపన. అసలు నెలకొక పండుగ. ఏంటి ఇది కదా ఇవాళ జనం కోరుకున్నది, ఇందుకు కదా వీళ్ళని గెలిపించింది. కర్నూలులో ప్రధాని వచ్చారు, కర్నూలులో 15,000 కోట్లతో ఆయన మళ్ళీ అక్కడ శంకుస్థాపనలు, భూమి పూజ చేశారు. అటు రాయలసీమ అభివృద్ధి, ఏంటి సెమీ కండక్టర్స్ హబ్గా ఇవాళ రాయలసీమ మారుతుంది. మొన్నటి వరకు ఏమో లాస్ట్ టైం అంతా అమరావతి మీద అభివృద్ధి, ఎందుకు అమరావతి మీద అంత ప్రేమ అని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు పెట్టుబడులన్నీ ఉత్తరాంధ్రకు వస్తుంటే మరి ఇప్పుడు వీళ్ళేమనుకోవాలి? ఇప్పుడు అమరావతిలో అసలు గూగుల్ డేటా సెంటర్ అమరావతిలో పెట్టచ్చు కదా, ఆర్సిలార్ స్టీల్ కంపెనీ రాయలసీమలో పెట్టచ్చు కదా. అంటే ఏంటి నువ్వు ఎందుకు తేలేకపోయావు? ఇవాళ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 13 ఉమ్మడి జిల్లాల్లో మనం తీసుకున్నట్లయితే డ్రోన్ సిటీగా కర్నూలు, స్పేస్ సిటీగా ఇవాళ మరి ఏరోస్పేస్ సిటీగా తిరుపతి, క్వాంటమ్ వ్యాలీ మరి ఇవాళ ఏంటి అమరావతి. మనం ఇందాక చెప్పుకున్నది అదే స్టీల్ క్యారిడార్, డేటా క్యారిడార్, ఐటీ క్యారిడార్గా ఉత్తరాంధ్ర. మీరు ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు, ఇప్పుడు వైసీపీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అన్నది మనం చూస్తూ ఉన్నా, అది కాదనలేని వాస్తవం. కానీ ఇక్కడ ప్రజల సైడ్ నుంచి మాట్లాడితే చంద్రబాబు గారు అంటేనే డెవలప్మెంట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. అందుకే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన గెలిపించడం కూడా జరిగింది. కానీ ఎందుకో అప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అయింది, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడం. మరి ఈసారైనా కూడా అంటే గతంలో కన్నా ఇప్పుడు చంద్రబాబు గారి ముందు చాలా అడ్డంకులు, సవాళ్ళు కూడా ఉన్నాయి. మరి ఏంటి మళ్ళీ ప్రజల నమ్మకాన్ని వాళ్ళు అంటే మళ్ళీ పొందగలుగుతారా? అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే ఎవరినైనా ఎన్నిసార్లు నువ్వు మోసం చేయగలవు? ఇప్పుడు ఒక్కసారి మోసం చేయగలవు, మోసం చేశావు. ఏమని ఒక్క ఛాన్స్ అని కాళ్ళు పట్టుకున్నాడు, గడ్డాలు పట్టుకున్నాడు, తలలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. పాపం నమ్మారు జగన్మోహన్ రెడ్డి. ఏంటి నమ్మి ఓట్లేసి గెలిపిస్తే నువ్వేం చేశావు? కొత్త పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలు తరిమేశాడు. ఇప్పుడు లులు, అలీ ఒక పెద్ద లేఖ రాశాడు, మళ్ళా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనన్నాడు. ఆ లులు కన్వెన్షన్ సెంటర్ ఆయన విశాఖపట్నంలో ఇచ్చిన భూములు వీళ్ళు వెనక లాక్కుంటే, ఇప్పుడు అదే చంద్రబాబు సీఎం అయినాక మళ్ళా వచ్చి లులు కలిశాడు.
ఒక కన్వెన్షన్ సెంటర్ కాదండి, మీరు వచ్చారు, మీరు సీఎం అయ్యారు, 3 చోట్ల పెడతారు. 3 చోట్ల 3 పెడతాను. విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో కూడా కన్వెన్షన్ సెంటర్ పెడతానన్నాడు. అరే అతను ఎవడో ఉన్నాడు అక్కడ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంట, తెలుసా సత్యమూర్తి గారు? అయితే రాఫ్తాడు అనుకుంటా. అదే మీకు అట్లా అంటే తెలియదు, మీకు రాకియా అంటే తెలుస్తుంది. ఏదో ఒక స్కామ్ చెప్తే కానీ వీళ్ళని ఎవరిని మీరు గుర్తుపట్టలేరు. ఇళ్ల స్కామ్ ఏది, పేదల ఇళ్ళు కడతానంటూ ఆ రాకియా పేరుతో 100 కోట్లు ఎంత ఎత్తాడు అతను అక్కడ రాఫ్తాడ్లో. అదే కాకుండా జగనన్న కాలనీలు చాలా కట్టింది ఆయనే. ఇళ్ళు కాదు, మేము ఊళ్ళు కడుతున్నాం అన్నాడు. కట్టల మింగేశాడు. ఇళ్ళు కాదు మింగేసింది, ఊళ్ళు మింగేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏది నా రాఫ్తాడు చరిత్ర చెప్తున్నా, ఆ జాకీ అనే పరిశ్రమ తరిమేశారు. ఆ జాకీ అనే పరిశ్రమని 40 కోట్లు ఏం అడిగినట్టున్నారు, అప్పటి వాళ్ళు పీక్కుపోయి ములుగులో పెట్టుకున్నారు. అమర్ రాజా తీసుకొచ్చి మహబూబ్ నగర్లో పెట్టారు. ఎక్స్టెన్షన్ అమ్మా 10,000 కోట్లు. ఏది ఆ రోజున అమర్ రాజా బ్యాటరీస్ వల్ల ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన పెట్టుబడి 10,000 కోట్లు. అంటే 10,000 మందికి ఉద్యోగం పోగొట్టాడు. ఒక్క కంపెనీ ద్వారా 10,000 మందికి వచ్చే ఉద్యోగాలు పోగొట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పోగొట్టిన ఉద్యోగాలన్నీ అన్నాడు, చంద్రబాబు తెచ్చిన ఉద్యోగాలన్నీ అన్నాడు. నిన్న మొన్న డిఎస్సి ప్రకటన మీద, కొత్త జాబ్ క్యాలెండర్ మీద, వీటన్నిటి మీద కూడా దుష్ప్రచారమే కదా సార్. జాబ్ క్యాలెండర్ నువ్వెందుకందా ఇలా? నువ్వే కదా పెట్టింది, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ పెడతానన్నావు. నీ చెల్లెలే తిట్టింది, ఏమని? వదిన సాక్షి క్యాలెండర్ ప్రతి జనవరికి ఇచ్చిందిరా, తప్పకుండా అసలు మర్చిపోకుండా ఇచ్చింది, నీ జాబ్ క్యాలెండర్ ఏదని తిట్టింది. ఇప్పుడు ఉగాది నాడు వీళ్ళు 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని లోకేష్ ప్రకటించాడు. మెగా డిఎస్సి, నువ్వు దగా డిఎస్సి చేసావని నీ చెల్లె తిట్టింది. ఎన్నికలకు ముందు డిఎస్సి ఏంట్రా? మన నాన్న నిజంగా కొంచెం పెద్ద డిఎస్సి పెట్టాడు, నువ్వు 7,000 పోస్టులకి మెగా డిఎస్సి అంటావేంటి? అది కూడా పెట్టలేదు. మరి వీళ్ళు 16,000 పోస్టులతో మెగా డిఎస్సి వాళ్ళు, నువ్వు స్కూళ్ళకి వెళ్తే కనపడతారు. ఆ పొంతోళ్ళని నగదిలిచ్చామంటే ఏమంటే మీరు ఎప్పుడు రిక్రూట్ అయ్యారంటే లోకేష్, చంద్రబాబు మొన్నే జస్ట్ 2 months అయిందంటే ఆర్డర్ తీసుకుని అంటారు. కానిస్టేబుల్ కొత్తగా వచ్చినటువంటి 6,000 కానిస్టేబుల్ అడుగు, జగన్ పేరు చెబుతారా, చంద్రబాబు పేరు చెప్తారా? నిన్న పార్థసారథి చెప్పాడమ్మా, మంత్రి పార్థసారథి 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు ఇచ్చారట. ఇచ్చేశారు. 6,28,347 ఉద్యోగాలు ఇచ్చాం. అందులో ప్రభుత్వ ఉద్యోగాలు 30,607. అంటే ఇందాక మనం చెప్పుకున్న ఆ టీచర్ పోస్టులు 16,000, ఈ కానిస్టేబుల్ పోస్టులు 6,000. ఇప్పుడు రేపు ఈ జాబ్ క్యాలెండర్ ఇదెంత? 10,060 పోస్టులు. అంటే ఒక్క ప్రభుత్వ రంగంలోనే 40,000 పోస్టులు ఇచ్చారు. ఇంట్లో నీకు ఎంఎస్ఎంఈల ద్వారా 2.5 లక్షల మందికి ఇచ్చారట ఉద్యోగాలు. తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్, ఇప్పుడే మన సత్యమూర్తి గారు చెప్పారు, నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా 1,50,000 మందికి ఇచ్చారట. పర్యాటక రంగంలో, టూరిజంలో 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్పష్టంగా వాళ్ళు 6,28,347 పోస్టులు 20 నెలల్లో ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా 40 నెలల టైం ఉంది. ఇంకా వీళ్ళు కల్పించాల్సింది 14 లక్షలు కల్పిస్తే వీళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు. గమ్మత్ ఏంటో చెప్పనా? ఇప్పుడు ఆర్సిలార్ స్టీల్ మెటల్ మీద కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది లోకేష్. ఈ క్రెడిట్ కూడా లోకేష్దే. ఏది కరెక్ట్గా 2024 ఆగస్టులో ఆదిత్య మిట్టల్, లక్ష్మీ మిట్టల్ని కలిశారు. వాళ్ళతో మాట్లాడాడు, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఒప్పించాడు. 3 నెలల్లో నీకు అనుమతులు తీసుకొచ్చాడు. 3 నెలల్లో భూమి కేటాయింపులు చేశారు. 3 monthsలో దీనికి ల్యాండ్ అలాట్మెంట్. 14 నెలల్లో అన్ని అనుమతులు తెప్పించారు, పర్యావరణ అనుమతులతో సహా. ఇప్పుడు మరి చూసావా, రేపొద్దున శంకుస్థాపన చెప్పాడు. టీసీఎస్ ఏమని చెప్పాడు? నేను 12 నెలల్లో తెద్దామనుకున్నాను, 1 నెల లేట్ అయింది అన్నాడు. అంటే 13 నెలల్లో ఏమో పట్టింది. ఆ నెల కాగ్నిజెంట్లో తగ్గించాడు. 12 నెలల్లో కాగ్నిజెంట్ తేవాలనుకున్నది 11 నెలల్లోనే తెచ్చాడు. మరి ఇప్పుడు లోకేష్ ఇది కొంచెం మరి ఆలోచించాలా. ఇదేంటి ఇప్పుడు ఇది ఒక 5-6 నెలలు ఆలస్యమైనట్టుంది.
ఫౌండేషన్. ఈ 5-6 నెలలు మరి ఎందుకో తగ్గిస్తాడో చూడాలి.